ఏపీలో ఇవాళ రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ కు ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్ చట్టం రూపొందించాలంటూ 1/70 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలి అనే డిమాండ్ వస్తుంది. వీటిపై సీఎం చంద్రబాబు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. గిరిజన హక్కుల సాధన, చట్టాల పరిరక్షణ ధ్యేయంగా ఈ మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లో ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో అంతకంటే ఒకరోజు ముందుగానే ఈ నిరసన చేపట్టారు. ఇక గిరిజన భూములను గిరిజనేతరులకు బదిలీంచకుండా రక్షించే 1/70 చట్టాన్ని పూర్తిగా కాపాడాలని, దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బలమైన కౌంటర్ దాఖలు చేయాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ అభ్యర్థులకే 100% రిజర్వేషన్స్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ బంద్తో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. బంద్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించబోతున్నారు. అరకు లోయ, బొర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపారాలు, సందర్శనలు నిలిచిపోవచ్చు. ఏజెన్సీ పరిధిలోని స్థానిక వ్యాపారులు, వర్తకులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసనకు మద్దతు తెలపాలంటూ జేఏసీ కోరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలంతా ఒకసారిగా కూడా తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే గత కొన్నాళ్ళుగా కూడా వివిధ రూపాల్లో మా ఆదివాసీలంతా కూడా ఏసీగా ఏర్పడి తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమ ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ కూడా గిరిజన చేసి పిలుపు మేరకు కూడా ర్యాలీలు, నిరసనలు నిర్వహించి, అదేవిధంగా సభలు, సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గిరిజనులు కూడా చైతన్యపరిచేలాగా వివిధ కార్యక్రమాలు రూపొందించారు. అయితే చివరిగా కూడా తమ తాలూకా డిమాండ్ల పరిష్కారం కోరుతూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బంద్కు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి 2 డిమాండ్లను గిరిజన చేసి ప్రభుత్వం ముందు ఉంచింది. జీవో నెంబర్ 3ను పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి. దానికి సంబంధించి కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ప్రభుత్వం తీసుకొచ్చేలాగా కృషి చేయాలి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం తమ వైఖరిని, తమ ప్రణాళికను కూడా వెల్లడించాలని గిరిజన చేసి డిమాండ్ చేసింది. అంతేకాకుండా మరి 1/70 యాక్ట్ ద్వారా కూడా గిరిజనులకు ఏదైతే ప్రాంతంలో ఉన్న భూముల మీద పూర్తి స్థాయిలో హక్కులు ఉండాలి. ఇదే సమయంలో ఈ 1/70 యాక్ట్ ఉంచుతుంటేనే మరొక వైపు గిరిజనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను కొన్ని హైడ్రోజన్ కంపెనీలకు వాటికి కేటాయించి కూడా ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఈ యాక్ట్లన్నింటినీ కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తమ వైఖరిని వెల్లడించాలంటూ కూడా ఈ బంద్ను జయప్రదం చేయాలని కూడా జేఏసీ పిలుపునిచ్చింది. థ్యాంక్ యూ విక్రమ్.